తలా రంగయ్య గారు 52లో 47 అసలు టీడీపీకి అన్ని స్థానాలు రాయలసీమ ప్రాంతంలో వస్తాయని అంటే ఎన్నికలు జరిగిన సమయంలో కానీ ఫలితాలు వెలువడడానికి ముందు కానీ ఎవరో ఊహించని స్థాయిలో పెర్ఫార్మెన్స్ చూపించింది. కానీ ఈరోజు చూస్తే ఇంత దారుణంగా కనిపిస్తోంది. ఇక్కడ గ్రీన్ జోన్లో ఉన్న వాళ్ళు చూస్తే నలుగురు కూడా కనపడట్లేదు. ఇక మీ పార్టీకి సంబంధించి అందరికీ ఏది కడపలో 3, కర్నూలు 2, చిత్తూరు 2 బాగా గ్రీన్ జోన్లోనే వాళ్ళు కనిపిస్తున్నారు. ఎందుకు రాయలసీమలో ఒక్కసారిగా ఇంత వేరియేషన్ ఎట్లా వచ్చింది 18 నెలల కాలంలో? గత ఎన్నికల్లో మనము చూసాం స్పష్టంగా ఎవ్వరు ఊహించనంత, అంటే తెలుగుదేశం వాళ్ళు కూడా ఊహించనంత మెజారిటీలు. అంతే కదా, ఎవరు అంటే మళ్ళీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళే అరే ఇంత పెద్ద ఎత్తున మెజారిటీలు ఇచ్చినారంటే వాళ్ళని ఎంత నమ్మి ఉంటారు ప్రజలు. ఆ నమ్మకాన్ని ఎంత తొందరగా వాళ్ళు పోగొట్టుకున్నారనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు మా పేద ప్రాంతాల్లో, మెట్ట ప్రాంతాల్లో పంటల ధరలు చూడండి, ఇప్పుడు గిట్టుబాటు ధరల పరిస్థితి చూడండి. ప్రభుత్వము ప్రకటించిన మద్దతు ధర, కనీస మద్దతు ధరలు అంటే ఏమిటి? అంతకంటే తక్కువ వస్తే వాళ్ళు నష్టపోతారని కదా. ఇప్పుడు ఒక్కొక్క పంట తీసుకుంటే ఇప్పుడు కందులు ఉన్నాయి, 8,000 కనీస మద్దతు ధర ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ ఉంటే 2,000, 3,000 కూడా కొనలేకపోతే ఎట్లా? మొక్కజొన్న అట్లాగే 2,400 ఉంటే 1,600, 1,700 కొనలేని పరిస్థితి. ఇవన్నీ కూడా ఏవో కొత్తవి కాదు, కొనుగోలు కేంద్రాలు పెట్టి కొనగలిగే పరిస్థితి. ఈవెన్ లాక్డౌన్లో కూడా కిసాన్ రైళ్లు నడిపి జగనన్న ప్రభుత్వము సుదూర ప్రాంతాలకి, ఈవెన్ దుబాయ్కి కూడా పంపించిన సందర్భం. అంటే లాక్డౌన్లో కూడా, అంటే అరటి ఎప్పుడైనా కూడా మన జీవితకాలంలో, నా జీవితకాలంలోనే కాదు, నాకు తెలిసి ఎవరి జీవితకాలాల్లో కూడా బతికున్న వాళ్ళ కాలాల్లో ఎప్పుడన్నా అరటిని రోడ్ల మీద పోసిన సందర్భం ఉందా? ఎప్పుడు చూడలేదు. అరటికి అంత నష్టం వస్తుందని ఎప్పుడు చూడలేదు సార్. ఇప్పుడు మరి కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లోనే కదా అరటి మెజారిటీ ఉండేది. ఇంకొకటి కూడా ఏంటంటే ఆ ప్రాంతంలో పండే పంటలన్నీ కూడా వేరే ప్రాంతాలకు వెళ్లాల్సిందే. అవి కన్జంప్షన్కి అక్కడ కాదు కదా, వినియోగదారులు అక్కడ తక్కువ ఉన్నారు, ఉత్పత్తిదారులు మాత్రమే ఉన్నారు. ఇప్పుడు మొక్కజొన్నలు మీరు కొనకుండా రోడ్ల మీద పోసే పరిస్థితి వచ్చి, టమోటాలు ఒక్కటే మనం ఎక్కువ సార్లు చూసాం. కానీ ఇప్పుడైతే కందులు, అన్ని పంటలు అది ఇది అని కాదు, అన్ని పంటలని కూడా కొనలేని పరిస్థితి ప్రభుత్వానికి ఉంది. కొనుగోలు కేంద్రాలు ఎంత సింపుల్గా పెట్టవచ్చు అంటే, రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి, మండల సమైక్యాల దగ్గర డబ్బులు ఉన్నాయి. అంత ముందు చేసినట్టువే నేను పీడీడీఆర్డీఏ ఉండి అనంతపురంలో మొక్కజొన్న కన్నులు కొనుగోలు కేంద్రాలు పెట్టినాను, వరి పెట్టినాము ప్రభుత్వం చెప్పినప్పుడు. అన్ని కూడా పంటలకి ధరలు ఇచ్చినాము. ఎందుకంటే ప్రభుత్వాన్ని వ్యాపారం చేయమని చెప్పట్లేదు, కానీ రైతును ఆదుకోవడం కోసం మీరు పెడితే మార్కెట్లో ధరలు పెడతారు, ధరలు పెరుగుతాయి. ఇప్పుడు కిసాన్ రైళ్లు ఉన్నాయి, కిసాన్ రైళ్లకు ట్రాన్స్పోర్ట్ సబ్సిడీ తెచ్చి తీసుకొచ్చిన సందర్భం. లాక్డౌన్ టైంలో కిసాన్ రైళ్లు ఎంత దూరము, అస్థినా నుంచి అది 2వ ట్రైను, దేశంలో మొదటి ట్రైను దాన్వాల్ నుంచి దానాపూర్ వరకు అది గడ్కరీది అయితే, అనంతపురం నుంచి అస్థిన వరకు వెళ్ళిన ట్రైను జగనన్న టైంలో తీసుకొచ్చిన ట్రైన్, అది 2వ ట్రైను. అంతేకాకుండా ఆపరేషన్ గ్రీన్స్ అని ఫుడ్ ప్రాసెసింగ్ దగ్గర డబ్బులు ఉంటే, టాప్ అంటాం దాన్ని, టమోటో, ఆనియన్, పొటాటోకు మాత్రమే ట్రాన్స్పోర్ట్ సబ్సిడీ ఇచ్చేవాళ్ళు. దాన్ని ఆల్ ఫ్రూట్స్, ఆల్ వెజిటబుల్స్ కింద మార్చి కిసాన్ రైళ్లకి 50% సబ్సిడీ ఇచ్చిన టైం మనది. అప్పుడు ఎంత దూరం తీసుకుపోయినా కూడా 50% సబ్సిడీ వచ్చినప్పుడు ఎంత మేలు అవుతుంది. ట్రక్కుల్లో తీసుకుపోవాలంటే ఎంత టైం పడుతుంది, అదే రైల్లో తీసుకుపోతే ఎంత సేఫ్గా తీసుకుపోవచ్చు. అంతేకాకుండా ఎన్నిసార్లు కొనుగోలు కేంద్రాలు మనం పెట్టి ఉన్నాం, రైతు భరోసా కేంద్రాల్లో ఎంత మనం ఆదుకొని ఉన్నాం. ఈ పరిస్థితుల్లో రాయలసీమలో ఏముంటాయి, అక్కడేం పరిశ్రమలు, వ్యవసాయ రంగం అనేది చాలా ప్రభావం ఎక్కువ చూపిస్తుంది. పర్టికులర్ గా రాయలసీమలో రైతాంగం ఉంటున్నారు, అది కూడా మెట్ట ప్రాంతాల మీద ఆధారపడిన రైతాంగం ఉంటారు. వాళ్ళ పంటలకి గిట్టుబాటు ధర రాకపోవడం వల్ల విపరీతమైన వ్యతిరేకత ఉంది. రెండో పెద్ద సమస్య ఏంటంటే ఆర్డిటి కూడా 2-3 జిల్లాల్లో దాని ప్రభావం ఉంది. మీరేమో ఎలక్షన్ల ముందు సీట్లు మాట్లాడుకోవడానికేమో గంటలు కేటాయించుకుంటారు, టికెట్లు తీసుకునేటప్పుడు గంటలు కేటాయించుకుంటారు. అంతేకాకుండా మంత్రి పదవులు పంచుకునేటప్పుడు కూడా మీరు బీజేపీకి కూడా మంత్రి పదవి ఇచ్చి ఉన్నారు కదా, మా జిల్లాలో బీజేపీ కూడా ఇచ్చి ఉన్నారు కదా. ఇప్పుడు జనసేన, మిగతా దేశం అంతా ఏం చెప్తుంటారు, డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్తుంటారు. ఆంధ్రప్రదేశ్లో ఏం చెప్పాలి, ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పాలి. కొద్దిపాటి సమయం సరిపోదా వీళ్ళకి వెళ్ళి ఆడిట్ని రెన్యువల్ చేయించుకోవడానికి? అన్ని అబద్ధాలు చెప్పేసి ఇప్పుడు ఎంత కష్టం అవుతుంది. ఎవరో వేరే దేశాల నుంచి 100% ఫండెడ్, అది ఫారిన్ ఫండెడ్, అట్లాంటి సంస్థను కూడా మూచి దాని గురించి ఏం మాట్లాడలేని పరిస్థితి ఉంది. రైతాంగాన్ని ఆదుకోలేని పరిస్థితి ఉంది. ఇవాళకి కూడా ఉద్యోగస్తుల్ని మీరు పిఆర్సీ కమిషన్ వేసే పరిస్థితి కూడా లేదు. ఇంకొక మాట కూడా నేనేం చెప్పదలుచుకున్నానంటే, మద్యపాన ప్రియుల గురించి, మమ్మల్ని ఎక్కువ దెబ్బతీసిన వాళ్ళు మద్యపాన ప్రియులు. మద్యపాన ప్రియుల గురించి ఏంటంటే, ఇప్పుడు మద్యపాన ప్రియులకు బాగా కనిపిస్తుంది సినిమా. ఇప్పుడు బెల్ట్ షాపులు ఎన్ని అమ్ముడు పోతున్నాయంటే వేలు ఉన్నాయి. నా నియోజకవర్గంలోనే 4,000 బెల్ట్ షాపులు ఉన్నాయి. కావాలంటే నేను ఏ వీధిలో ఎవరు పెట్టారు, ఎవరు అమ్ముతున్నారు కూడా వివరాలతో సహా ఇవ్వగలుగుతాను.
ఎక్సైజ్ మినిస్టర్ ఏం చేస్తున్నాడో, ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందో మాకు అర్థం కావట్లేదు. కాదు, ప్రభుత్వం ఈ రోజు వరకు ఇంత ఇష్యూ జరిగిన నకిలీ మద్యం పట్టుబడిన ఏం చేసినా బెల్ట్ షాపులు లేకుండా చేస్తామనే మాట ఈ రోజు వరకు చెప్పలేదు. ఆయన చంద్రబాబు అంటే అధికారికంగా నడపాలని డిసైడ్ అయినట్టేనా ఇది? అంతే కదా, చంద్రబాబు నాయుడు గారు ఇలా ఏలు పెట్టి చూపిస్తాడు. ఎవడన్నా బెల్ట్ షాప్ పెడితే బెల్ట్ తోలు తీస్తానంటాడు. ఎక్కడ తోలు తీస్తానండి ఆయన? అంతేకాకుండా అన్నిటికంటే పెద్ద ఏంటంటే చిల్లర రాజకీయాలు. ఒక్కొక్క బాటిల్ మీద 10 రూపాయల నుంచి 30 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఏది బెల్ట్ షాప్? బెల్ట్ షాపులు అమ్మే వాటికి ఖచ్చితంగా చెప్పమనండి. ఎవరైనా వచ్చి ఒక్క నియోజకవర్గంలో వచ్చి, నేను ఇక్కడ నుంచి ఛాలెంజ్ చేస్తున్నాను, కానీ 175 మద్యం దొరుకుతుంది, అర్ధరాత్రి అయినా మద్యం దొరుకుతుంది. మరి మద్యపాన ప్రియులకి మంచి చేస్తున్నట్టే కదా చంద్రబాబు నాయుడు గారు. మీరు యాక్సెస్ పెడతానన్న చిల్లర ఎవరు ఏరుకుంటున్నారు? వాళ్ళ ఆరోగ్యం ఏమైపోతుంది? ఇది అన్యాయమా? ఇది అవినీత? ఈ అవినీతి కరెక్ట్ కాదు, లేకపోతే అర్ధరాత్రిలో మద్యం అమ్మడం కరెక్ట్ కాదు, ఇవన్నీ పక్కన పెడితే మీరు అన్నట్టుగా మందుబాబులు మీకు వ్యతిరేకంగా ఓటేశారన్నారు కదా, వాళ్ళకి ఇప్పుడేమో అక్కడ అందుబాటులో మద్యం ఎప్పుడైనా దొరుకుతుంది. మీరు ఇట్లా చూస్తున్నారు, నేను అట్లా చూస్తున్నాను. మా టైంలో ఏ రేటు చెప్పి ఉన్నారో, ఏ టైం చెప్పి ఉన్నారో అదే జరిగింది. ఓకే, దాని మీద ఎవడు చిల్లర ఏరుకోలే. 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు ఒక్కొక్క బాటిల్ మీద 10 రూపాయలు, 20 రూపాయలు మీరు ఎక్కువ తీసుకుంటే రోజువారీ ఎన్ని బాటిల్ సంఖ్య ఏంటి, ఎంత డబ్బు, అదంతా ఎక్కడికి వెళ్తుంది? రాష్ట్ర ఖజానాకి ఏమైనా చేరుతుందా? ఇప్పుడు కాగ్ రిపోర్ట్ కూడా ఏం చెప్తున్నారు? కాగ్ రిపోర్ట్లో అప్పులు పెరిగిపోయినాయి, రెవెన్యూ 3% తగ్గిపోయింది. ఓకే, గవర్నమెంట్కి రెవెన్యూ తగ్గిపోయింది. ఇప్పుడు పోయినసారి మద్యం ఎంత అమ్మినా ఆదాయం మాత్రం ప్రభుత్వానికి రాదు. రావట్లేదు బెల్ట్ షాపుల ద్వారా ఏమైపోతుంది? వాళ్ళు ఎంత ఎక్కువ చేసి అమ్ముకుంటే అవంతా వాళ్ళకే వెళ్తుంది కదా. మీరు నకిలీ మద్యం వచ్చి ఇక్కడ చేరుతుంది. సార్, నేను గట్టిగా చెప్పగలుగుతాను, 175 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గంలో వాళ్ళు బెల్ట్ షాపులు లేదని వాళ్ళ ఎమ్మెల్యే ఎవరైనా వచ్చి చెప్పమనండి. ఏ ఎమ్మెల్యే అయినా సరే, మన ఎమ్మెల్యేనే చెప్పమనండి నా నియోజకవర్గంలో బెల్ట్ షాపులు లేవని. నేను 2 రోజుల టైంలో ఏ ఊర్లో, వాళ్ళ ఊర్లో నేను చెప్పగలను. అంతేకాకుండా 10 రూపాయల నుంచి 20 రూపాయలు. వాళ్ళ ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నారు, ప్రభుత్వ ఖజానా గండిపడుతోంది అనేది ఆలోచిస్తున్నారు, కుటుంబాలు ఛిద్రమైపోతున్నాయని ఆలోచిస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అలా ఆలోచించట్లేదే. మీకు సాయంత్రం అయితే మంచి మందు సప్లై చేస్తా, అర్ధరాత్రి అయినా సరే బెల్ట్ షాపుల ద్వారా అందించే విధంగా ఈరోజు వదిలేశారు. చిల్లర కూడా ఏరుకుంటానని నేను చెప్పలేదు ఆయన దాంట్లో, చెప్పలేదు. మరి ఇప్పుడు అది ఎట్లా, అది ఏం రాజకీయం అది? ఇప్పుడు మామూలుగా నేను చంద్రబాబు నాయుడు గారికి నేను ఆఫీసర్గా ఉన్నప్పుడు ఆయన ఎలా సంపూర్ణ మద్యపాన నిషేధం నెల్లూరులో పెట్టిన వ్యక్తి, జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఆ చంద్రబాబు నాయుడుకి ఈ చంద్రబాబు నాయుడుకి ఎంత తేడా ఉంది? ఆయన అంటే ఒక మాట, ఇప్పుడు ఎవరైనా 4 బాటిల్ తీసుకొని తిరగగలిగారా జగనన్న గవర్నమెంట్ ఉన్నప్పుడు? లేదు, తీసుకురాగలేదు. ఎక్కడైనా బెల్ట్ షాపులు చూసినారా? ఎక్కడైనా ఎక్స్ట్రా డబ్బులు వసూలు చేసినారా? 9 వరకు ఉన్న 50,000కు పైగా బెల్ట్ షాపులు లేకుండా చేసిన ప్రభుత్వం, అందులో మాత్రం హ్యాట్స్ ఆఫ్ ఆఫీస్. అంటే మరి ఇప్పుడు ప్రభుత్వ వైద్యశాలైనా సరే ప్రభుత్వమే ఉండాలా, మద్యం షాపులైనా సరే ప్రభుత్వం నడపాలన్నది మా ప్రభుత్వ విధానము. దాని మీద వచ్చిన డబ్బులు గవర్నమెంట్కి చేరినాయి. మెడికల్ కాలేజీల పరిస్థితి ఏంటి సార్? మెడికల్ కాలేజ్ చూస్తున్నాం కదా ఎంత అధ్వానంగా ఉంది అనేది. ఇప్పుడు ప్రతి నియోజకవర్గానికి ఇప్పుడు మేము 1 కోటి సంతకాలు సేకరించాం, దాన్ని మించి ఉన్నది. జనాలకు అర్థమైపోయింది కదా ప్రైవేట్ పరం అయితే ఏమవుతుందని. ఇంకొకటి కూడా ప్రైవేట్ పరం అంటే గుర్తొస్తుంది, ఎకరా 99 పైసలకి ఇవ్వడం ఏంటండి? నేను ఒక 10 రోజులు టైం ఇస్తాను, నాకు 99 పైసలు తీసుకొచ్చి చూపమనండి. చలామణిలో ఉన్నాయా 99 పైసలు? చలామణిలో ఉన్నాయా? అది ఎంత వ్యతిరేకత అది అసలు. చూడ్డానికి కూడా ఎంత ఆందోళనకరమైన విషయం. చలామణిలో కూడా లేని నాణ్యాలను మీరు ఇచ్చి ఎకరాలు అమ్ముతున్నారంటే ఏం చేసుకుంటారో చేసుకోండి అని కదా ప్రజలకు మీరు చెప్పేది. నేను 99 పైసలకి అమ్ముతాననేది అంటే ఏమిటి దాని అర్థం? ఏమి రూపాయికి కాదు, ₹1 కాదు. చలామణిలోనే లేని డబ్బులతో నువ్వు ఎలా భూములను అమ్ముతావు? ప్రజలను అంటే నువ్వు అట్లా చెప్తున్నట్టు కదా, ఎగతాళి చేస్తున్నట్టు కదా. నువ్వు ఏం చేసుకుంటావు చేసుకొని, ఏం పద్ధతి అది? ప్రజలు ఇంత అధికారం, ఎన్నికలు జరిగితే రాయలసీమ సిచ్యువేషన్ ముఖ చిత్రం ఎలా ఉంటుంది? చాలా క్లియర్ గా ఉంది కదా. 18 నెలలకి ఇంత పడిపోతుంటే ఇంకెంత పడిపోతుందో పట్టుకోవడానికి, కింద పట్టుకోవడానికి లేదు. ఇంకా ఎట్లా వీలవుతుంది? ఇంకా మీరు ఇంత పరిపాలన ఇంత అద్భుతంగా చూపించిన తర్వాత 18 నెలలకు పడ్డారు, చూసుకొని ఏదో కొంచెం పైకి లేచే అవకాశం లేదా? ఇప్పుడు ఏ రకంగా లేపుతారు? ఇప్పుడు మీరు చెప్పినది ఒకటన్నా ఏదన్నా ఉందా విషయము? రైతులను ఆదుకున్న పరిస్థితి ఉందా? లేదు. మద్యపానం మీద ఏమైనా డబ్బులు వసూలు చేయని పరిస్థితి ఉందా? లేదు. పిఆర్సీ వేసిన పరిస్థితి ఉందా? లేదు. మహిళలకు 4 చెప్పినారు, గ్యాస్ కావచ్చు, బస్సు కావచ్చు, ఆడబిడ్డ కావచ్చు, తల్లికి వందనం కానీ ఏం చేసినారు? అసలు ప్రభుత్వం మీరు చెప్తుంది బూమింగ్ 12% మీకు వస్తుందని మీరు చెప్తూ ఉంటే, మీ 3% రెవెన్యూ మీ దగ్గర ఉన్నది, 12% ఎలా వస్తుంది? మీరు 18 నెలల్లో మేము 5 సంవత్సరాల్లో చేసిన అప్పులన్నీ మీరే చేసేసినారు, ఇప్పటికే చేసేసినారు, దగ్గరే చేసినారు. అంతేకాకుండా మా దగ్గర 2 సంవత్సరాలు కరోనా, మీకు అది కూడా లేదు. అయినా మీరు అప్పులు ఎక్కువ చేసినారు, ఆస్తులు లేవు, ఎలా మిమ్మల్ని నమ్ముతారు ప్రజలు? రైట్.